వెల్కమ్ టు మా సేవింగ్ ఐడియాస్. సో వన్ ఆఫ్ ది మన వ్యూవర్స్ అడిగారు వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి చేసుకునే జాబ్స్ ఏమన్నా ఉంటే కనుక చెప్పమని. సో అందుకని కొన్ని నాకు తెలిసినవి ఒక 3 జాబ్స్ అయితే చెప్తాను. అండ్ దాని రిలేటెడ్ మీరు పైకి సెర్చ్ చేశారంటే మీకు ఇంకా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ ఇవన్నీ కంపెనీ రిలేటెడ్ జాబ్స్. సో మీకు మినిమమ్ 18,000 to 20,000 వరకు అట్లా శాలరీ కూడా వస్తుంది అనమాట. కంప్లీట్గా ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే కంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ ఉంటుందంటే కనుక వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి యూజ్ అయితే అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది హైరింగ్ ఫర్ బ్లెండెడ్ ప్రాసెస్. ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కంప్లీట్ క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అని ఉంది అంటే కనుక దాని అర్థం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. ఇది 0 to 3 years అన్నారు. అంటే మనము అంటే అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కూడా. మొత్తం 100 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది రిమోట్ జాబ్ అండ్ శాలరీ కూడా 2 to 2.5 lakhs పర్ యానం అన్నారు. అంటే ఒక ఇయర్కి వచ్చేసరికి 2.5 lakhs వరకు ఉంటుంది. అంటే మనం అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనకి మంత్లీ బేసిస్ ఎంత వస్తుందని. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనము ఒక టైప్ ఆఫ్ కాలింగ్ జాబ్ అన్నమాట. అంటే కస్టమర్ కేర్ జాబ్ లాంటిది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నా, లేదంటే ఇప్పుడు అమెజాన్లో నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి, దాన్ని రిటర్న్ పెట్టేసినప్పుడు మన క్వరీ సాల్వ్ అవ్వలేదు అనుకోండి, కొన్ని కస్టమర్ కేర్ నెంబర్స్ ఇస్తారు కదా, వాళ్ళకి కాల్ చేస్తాం కదా, ఇలా మేము అమెజాన్ ఒక ప్రోడక్ట్ కొన్నాము, అది బాగాలేదు, రిటర్న్ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదని ఇలాగనమాట. సో మనకి ఆ కస్టమర్ కాల్లో మాట్లాడతారు కదా, అలాంటి జాబ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్టెల్ జియో సిమ్లు వాడుతున్నప్పుడు కూడా మనం కొన్నిసార్లు కస్టమర్ కేర్ కాల్ చేస్తాం కదా, అలాంటి జాబ్ అనమాట. సో ఇది కంప్లీట్గా కస్టమర్ సపోర్ట్ అండ్ ఈమెయిల్ ప్రాసెస్ జాబ్. ఇక్కడ మస్ట్ హ్యావ్ స్కిల్స్లో మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఇంగ్లీషు హిందీ తెలిసి ఉండాలన్నారు. సో ఇవి కొంచెం అండ్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళు ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలన్నమాట. సో మనకి మరీ పెద్ద హైయర్ స్టడీస్ కూడా ఉండాల్సిన లేదు. సో కొంచెం మినిమం ఇంటర్ ఎడ్యుకేషన్ ఉండి కొంచెం ఇంగ్లీష్ హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే చాలు. వన్స్ మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, మీ ఈమెయిల్ అవన్నీ కూడా, మీ రెజ్యూమ్ అవన్నీ సెండ్ చేయమంటారు. దాన్ని బట్టి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసి అండ్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సింపుల్గానే ఉంటుంది. జనరల్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారనమాట. సో అంటే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నారా లేదా, కొంచెం ఇంగ్లీష్ కొంచెం హిందీ వచ్చా లేదా అన్నది చూస్తారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. వన్స్ వచ్చిన తర్వాత మీరు ఆ జాబ్ ఎట్లా చేయాలన్నది వాళ్ళే మీకు స్కిల్స్ అయితే కొంచెం ట్రైనింగ్ కూడా ఉంటుంది. అది ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్లో ఉండే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక శాలరీ ఒక 15K పైన వచ్చినా చాలు. అండ్ టెలికమ్యూనికేషన్ జాబ్ లైక్ ఇలా కాల్ సెంటర్ జాబ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇక్కడ మనకి చెప్పారనమాట 6 days వర్కింగ్ అని కూడా ఉంది చూడండి జాబ్ హైలైట్స్ దగ్గర. 6 days వర్కింగ్ అండ్ ఒక రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ఉంది. సో అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు ఒక వీక్లో 1 day మాత్రం ఒక నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్గా అది ఇంట్లో ఉండే చేసేది, అంటే నైట్ టైం కాల్స్ మాట్లాడడం లాగన్నమాట. సో మొత్తం 9 hours షిఫ్ట్ ఉంటుంది. అంటే డే మొత్తంలో మీరు 9 hours వర్క్ చేయాలి. అందులో 8 hours కంప్లీట్ వర్క్ ఉంటే 1 hour బ్రేక్ ఉంటుంది అనమాట. సో అది జాబ్. అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఇలాగా పైకి స్క్రోల్ చేయొచ్చు. నేను ఈ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది నౌకరీలో ఉన్న జాబే. సో ఇందులో ఎటువంటి ఫ్రాడ్ లేదు. లింక్ క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయితే కనుక మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది కూడా ఆన్లైన్ జరుగుతుంది. దాన్ని బట్టి ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసరికి ల్యాప్టాప్, వైఫై ఇవన్నీ ఉండాలన్నారు. ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసి చూడండి. వన్స్ జాబ్ వచ్చింది అంటే దాని తర్వాత ఏవో ఒకటి సెటప్ చేసుకోవచ్చు అనుకుంటా. అండ్ ఆఫర్ మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అన్నది నెక్స్ట్ మన చేతిలో ఉంటుంది. సో ఇది ఒక కాల్ సెంటర్ టైప్ జాబ్, ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అన్నారు. సో గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, అంటే కనీసం డిగ్రీ ఉండాలని ఏం లేదనమాట. మినిమం ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి. సేమ్ ఇలాంటివి రిలేటెడ్ ఇంకొకటి రియల్ ఎస్టేట్ రిలేటెడ్, ఇలాంటి టెక్నికల్ రిలేటెడ్ ఇంకో 2 jobs ఉన్నాయి. సో నెక్స్ట్ జాబ్ చెప్తాను. మీరు ఇలా అప్లై నౌ మీద క్లిక్ చేశారు అంటే మీకు ఇలా ఫర్దర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇలా ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. అప్లైడ్ అని కొట్టంగానే మరి సెకండ్ జాబ్ గురించి చెప్తాను. అండ్ ఇన్ కేసు మీరు ఎవరన్నా కాల్ చేసి ఇలాంటి జాబ్ రిలేటెడ్ మనీ మీరు ఫస్ట్ పేమెంట్ చేయండి తర్వాత మేము ఫర్దర్ ప్రాసెస్ చేస్తామంటే కనుక అలాంటివి అయితే కనుక డెఫినెట్గా అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇవి అలాంటివి కాదు, నౌకరీలో ఉన్నవి రియల్ టైంవే. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇవి ఇందులో అయినా వేరే ఎవరైనా కానీ అట్లా వచ్చినప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి. సెకండ్ జాబ్ గురించి చెప్తాను. ఇది కూడా హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమే, సేమ్ వాళ్ళదే అనమాట. సో ఇది కూడా సేమ్ మనకి 6 days వర్కింగ్ ఉంటుంది. అందులో ఒక డే అన్నది మనకి నైట్ షిఫ్ట్ రావచ్చు. మొత్తం 9 hours. ఇది కూడా 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదిలో కూడా మనకి 1.25 lakhs నుంచి 1.75 lakhs వరకు అయితే
మనకి పేమెంట్ అన్నది జరుగుతుందనమాట. అంటే ఇది మొత్తం వాళ్ళు చెప్పేది ఇయర్ మొత్తం మీద పేమెంట్. సో దాన్ని బట్టి మనం మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఒక నెలకి సంవత్సరానికి వచ్చేది ఒక 2 లక్షలు అన్నారనుకోండి, బై 12 వేసుకున్నాము అంటే నెలకి మనకి ఎంత వస్తుంది అని తెలుస్తుంది. ఇక్కడ కూడా 100 వేకెన్సీస్ ఉన్నాయి. 0 నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. అంటే అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చని. ఇది కూడా వాళ్ళకి కావాల్సింది ఇంగ్లీషు, హిందీ ఉండాలి. సో మనం అలా అని కంప్లీట్ మాట్లాడాలని కాదు, కొంచెం మేనేజ్ చేయగలిగిన స్కిల్స్ ఉంటే చాలు. సో కాల్ సెంటర్ జాబ్ అంటే ఆబ్వియస్గా కొంచెం టఫ్ అయితే ఉంటుంది. మీకు తెలుసు కదా, మనకు ఎలా అయితే కాల్స్ వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళ మీద చిరాకు పెడతామో, ఎందుకు ఇన్నిసార్లు లోన్స్ అని కాల్ చేస్తారు, బ్యాలెన్స్ వేయించుకోవడానికి కాల్ చేస్తారని. సో ఆబ్వియస్గా మనం ఇప్పుడు ఆ జాబ్ చేస్తే ఎదుటి వాళ్ళ నుంచి కూడా అట్లాంటివి వస్తాయి. సో మనం అవన్నీ రిసీవ్ చేసుకోగలమా లేదా, 8 అవర్స్ వర్క్ మేనేజ్ చేసుకోగలమా లేదా, కొంచెం ఇంగ్లీష్ హిందీ ఉందా లేదా అన్నదైతే చూసుకోవాలి. సో ఇది కూడా సేమ్ అనమాట, గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్. సో కాబట్టి ఇది కూడా డిగ్రీ ఉన్న వాళ్ళైనా, డిగ్రీ కంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇవైతే ట్రై చేయొచ్చు అనమాట. సో మనకి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అవన్నీ ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బీపీఓ జాబ్, కాల్ సెంటర్ లాంటి జాబే. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, సెకండ్ లింక్. అండ్ థర్డ్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ జాబ్, అది కూడా ఇప్పుడు చెప్తాను. ఇది కూడా సేమ్ అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. అప్లై నౌ కొట్టగానే అప్లై అయితే అయిపోతుంది. నేను ఆల్రెడీ అంటే నౌకరీలో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాది ఆటోమేటిక్గా అవుతుంది. అవ్వని వాళ్ళదైతే కనుక ఆబ్వియస్గా ఈమెయిల్, మీ డీటెయిల్స్ అన్నీ అయితే అడుగుతుంది. నేను జస్ట్ మీకు ప్రాసెస్ కోసం అప్లై అని కొట్టాను ఇది. అండ్ సెకండ్ది చూపిస్తాను జాబ్. ఇది థర్డ్ జాబు. ఇది కూడా మీరు పైన చూడొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు. ఇది కూడా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివే, కాకపోతే ఇది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అన్నమాట. ఇది కూడా 0 to 4 ఇయర్స్ ఉన్నారు, కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఇందులో 6 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇది శాలరీ వచ్చేసరికి 1 to 4 lakhs పర్ యానము, 1 లక్ష నుంచి 4 లక్షల వరకు ఉంటుంది సంవత్సరానికి. అంటే అది ఇంకా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇంత, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంత అని పెట్టుకుంటారు. ఏదైనా 1 లక్ష నుంచి 4 లక్షల వరకు ఇస్తారు. రిమోట్ అని మెన్షన్ చేశారు. రిమోట్ అని అంటేనే దాని అర్థము మన ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేవి మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఉన్నాయి కదా, అక్కడ రాశారు. కొంచెం టైపింగ్ వచ్చి ఉండాలి, హోమ్ బేస్డ్ డేటా ఎంట్రీ అన్నారనమాట. సో ఇది కూడా మనకి అక్కడ పైన మెన్షన్ చేశారు చూడండి, జాబ్ హైలైట్స్ దగ్గర, ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ప్రిఫరబుల్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే కస్టమర్స్తో మాట్లాడగలిగి ఉండాలి. అది కూడా దేని రిలేటెడ్ అంటే రియల్ ఎస్టేట్ గురించి. సో హ్యాండిల్ ఎంక్వైరీస్ అండ్ కన్సర్న్స్ ఫ్రమ్ క్లయింట్స్, గైడ్ దెమ్ త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్. సో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ ఇట్లా ప్లాట్స్ లేదంటే ఏమైనా కొనాలనుకుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తీసుకోవడం, వాటిని మనం హ్యాండిల్ చేయగలడం, అంటే కొనడం, అమ్మడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలాగ ఆన్లైన్ టెలికమ్యూనికేషన్ ద్వారా జరగడం. అంటే సో మనకి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ గురించి ఐడియా ఉంటుందో, అంటే ఇలా కొనండి బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇలా చేయండి, ఇలా మనంతా గైడ్ చేయగలిగి రియల్ ఎస్టేట్ సైడ్ ఐడియా ఉన్న వాళ్ళైతే ఇది వాళ్ళకి కావాలని చెప్తున్నారు. స్కిల్స్లో మరి టైపింగ్ ఇవి కూడా మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు అప్లై నౌ అయితే కొట్టండి. వన్స్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యింది అనుకోండి, అంటే మీ డీటెయిల్స్ అన్నీ నచ్చి మీరు సెట్ అవుతారు అనుకుంటే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. సో కాల్ బ్యాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూని బట్టి బేస్ చేసుకొని తీసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే వదిలేయండి. ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే వాళ్ళతో అయితే షేర్ చేయండి. సో ఇలా మీరు వెళ్ళారు అంటే మీరు పైకి లింక్ ఉంది కదా, స్క్రీన్ మీరు కిందకి ఇలా స్క్రోల్ చేశారంటే సిమిలర్ జాబ్స్ అని కూడా కనిపిస్తాయి. ఇలాంటి రిలేటెడ్ వర్క్ ఫ్రమ్ హోము, ఇలాంటి బీపీఓ రిలేటెడ్ ఇంకా కనిపిస్తాయి అనమాట. కొంచెం సెర్చ్ చేసుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి అనమాట. సో ఇది వీడియో, ఐ హోప్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.